గుడ్ ఈవినింగ్ టు ఆల్. స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈరోజు వారికి డిఎస్సికి సంబంధించిన మ్యాక్సిమం ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం కంప్లీట్ అయినాయి. సో ఇప్పటి నుంచి అభ్యర్థుల్లో వచ్చేటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, డిఎస్సి ఎగ్జామ్లో కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అనేది చాలామందికి ఉన్నటువంటి ఒక ప్రశ్న. పేపర్ మన చేతిలో ఉంటే అందులో కంపల్సరీగా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది డైరెక్ట్గా చెప్పేయచ్చు. మళ్ళీ అందరికీ ఒకటే రోజు ఎగ్జామ్ ఉండి సేమ్ క్వశ్చన్ పేపర్ అయినప్పుడు కూడా కొంత ఛాన్స్ ఉండేది కొన్ని క్వశ్చన్స్ అన్న గుర్తుపెట్టుకొని ఆన్సర్స్ కరెక్ట్ చేసామా లేదా అనే విషయం. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు కట్ ఆఫ్ అనేది ఎట్లా ఉంటుంది అనేది డైరెక్ట్గా మనం ఏమైతే చెప్పలేము. డిస్ట్రిక్ట్లో ఇచ్చిన పోస్టుల సంఖ్య, వచ్చినటువంటి రిజర్వేషన్ ప్రకారం కేటాయించబడినటువంటి పోస్టులు, ఇవన్నీ కూడా ఇక్కడ కీ రోల్ అవుతాయి. కాబట్టి కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుందని మామూలుగా గెస్ చేసి చెప్పడానికి కూడా ఛాన్స్ లేదు. అది పేపర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అయితే టెట్కి డిఎస్సికి చాలా ఎగ్జామ్లో తర్వాత ఒకవేళ టెట్లో హయ్యెస్ట్ మార్క్స్ ఉన్న వాళ్ళకు కూడా డిఎస్సిలో కంపల్సరీగా అదే రేంజ్లో రాసారా లేదా అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఎవరైతే టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సిలో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే కంప్లీట్ చేస్తారో వారికి ఎక్కువ వస్తాయి మార్క్స్. సో అది పక్కన పెట్టేస్తే కట్ ఆఫ్ మార్క్స్ అనేది మనము పర్టికులర్గా చెప్పలేము. డిఎస్సికి కట్ ఆఫ్ ఎంత ఉందని చెప్పేసి టెన్షన్ పడడం కంటే ఆ రిజల్ట్ వచ్చేదాకా ఓపికతో ఉండడం మంచిది. ఒక మెయిన్ డౌట్ ఏమంటే, ఇప్పుడు కనుక ఒకవేళ లాస్ట్ టైం డిఎస్సి కంటే ముందు టెట్ జరిగిన తర్వాత నార్మలైజేషన్ చేయాలి, నార్మలైజేషన్ చేసిన తర్వాతనే టెట్ రిజల్ట్ ప్రకటించాలని చెప్పినప్పటికీ కూడా అప్పుడు ఉన్నటువంటి అధికారులు, గవర్నమెంట్ కూడా దానిపైన ఎక్కువ దృష్టి పెట్టలేదు. ఒకవేళ రిజల్ట్ వచ్చిన తర్వాత కనుక మాకు డిఎస్సి నార్మలైజేషన్ చెయ్యండి, పక్క రాష్ట్రంలో కూడా అలానే జరిగిందని ఒకవేళ కనుక అంటే మాత్రం రిక్రూట్మెంట్ మాత్రం లేట్ అయ్యే అవకాశాలు 100% ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు డిఎస్సిలో ఉన్నటువంటి పోస్టుల సంఖ్యను మన గ్రూప్ 1 గ్రూప్ 2లో వచ్చినటువంటి వాటి ప్రకారం అంటే 1:3 1:4 లెక్క సెలెక్షన్ చేయండి అని కొత్త వాదన ఇప్పుడు వినపడుతుంది నాకైతే. అసలు ఎందుకు అది డైరెక్ట్ మార్క్స్ చెప్పేస్తే అయిపోతుంది కదా, ఫస్ట్ లిస్ట్ పెట్టండి సెకండ్ లిస్ట్ పెట్టండి అనడం కంటే ఇదంతా చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, కొంత ఎక్కువ టైం తీసుకోవడానికి ఏమన్నా ఛాన్స్ ఉందా, దీన్ని ఇట్లనే పొడిగిస్తారా, లేకపోతే సెప్టెంబర్ 5వ తారీఖు కంపల్సరీగా రిక్రూట్ చేస్తారా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న. సో ఏదేమైనా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ రెండు జరగకపోతే, ఇలాంటి నిర్ణయాలు కనుక తీసుకోకుండా సాఫ్ట్గా వచ్చిన మార్క్స్ని డైరెక్ట్గా చెప్పేసి రిజల్ట్ ఇచ్చేస్తేనే తొందరగా రిక్రూట్మెంట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక మళ్ళీ దీంట్లో 1:2 1:5 తీస్తాము, గ్రూప్ 2 లెక్క 1:, ఇట్లా అవసరం లేదు. సో లేట్ కాకుండా ఉండాలంటే మాత్రం కంపల్సరీగా ఈ తొందరనే మనకి పోస్టులు నిండాలి అనుకున్నప్పుడు మాత్రం గవర్నమెంట్ ఇట్లా నిర్ణయాలు తీసుకోకపోవడము చేస్తేనే మనకి బాగుంటుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే, నాకెందుకో ఇప్పుడు నార్మలైజేషన్ అనేది కనుక పెట్టిరనుకో, ఒకవేళ ఇన్ కేస్ అట్లాంటిది లేదు కానీ ఒకవేళ అట్లా ఆలోచిస్తే మాత్రం కంపల్సరీగా ఈ రిక్రూట్మెంట్ లేట్ అవుతుంది. సో అట్లా కావద్దనే కోరుకుంటున్నాను. సో మీరైతే కట్ ఆఫ్ అనేది యావరేజ్గా తీసుకోండి, యావరేజ్ బట్టే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి కట్ ఆఫ్నంత మనం చెప్పలేకపోవచ్చు. కానీ ఒక 60 మార్క్స్ వరకు నేను చేయగలను, చేశాను, 55 to 60 మార్క్స్ ఉన్న వాళ్ళు, ఓపెన్ వాళ్ళు అయితే కంపల్సరీగా ఒక 60 to 75 మధ్యలో ఉంటే మాత్రమే వస్తుంది. రిజర్వేషన్ వాళ్ళు అయినప్పటికీ కూడా కంపల్సరీగా 55 to 60లో ఉన్న వాళ్ళకి మాత్రమే వచ్చే అవకాశాలు ఉంటుంది. అది మళ్ళీ పోస్టులను బట్టి తగ్గొచ్చు, రిజర్వేషన్ బట్టి తగ్గొచ్చు, డిస్ట్రిక్ట్ని బట్టి కూడా తగ్గొచ్చు. సో కాబట్టి మీ దాని గురించి పెద్ద ఆలోచన చేయకుండా ఉంటారని సెలవు తీసుకుంటాను.